గండేపల్లిలో గల శ్రీగీతం విద్యా సంస్థల్లో సోమవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంస్థల అధినేత విఎస్పి చౌదరి పాల్గొని సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి సాంప్రదాయ పండుగలైన సంక్రాంతి తదితర పండుగలపై అవగాహన కల్పించాలని అన్నారు. సంక్రాంతి వేడుకల్లో హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు, సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులందరూ పాల్గొన్నారని తెలిపారు. ఇటువంటి వేడుకల ద్వారా రాబోయే తరానికి సంక్రాంతి యొక్క విశిష్టతను తెలియపరచడం జరుగుతుందని, తమ విద్యా సంస్థల్లో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులను సాంప్రదాయ దుస్తులు వేయించి స్కూల్కు పంపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. చిన్నారులు భోగిమంట చుట్టూ నృత్యం చేస్తూ కోలాటం ఆడుతూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీగీతం విద్యా సంస్థల వారు ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా అందరికీ మా విద్యార్థులతో పాటు మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరం ఈ సంక్రాంతి అంతా కూడా చాలా ఘనంగా జరగాలనే ఉద్దేశంతో మేము ముందుగానే 4 రోజుల ముందుగానే సంక్రాంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సంక్రాంతి వేడుకలో మా విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది. ఈ వేడుకలు మేము నిర్వహించడం ఏంటంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వేడుకల యొక్క విశిష్టతను తెలియపరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో ఈరోజు ఇందులో భాగంగా భోగిమంటలు వేయడం జరిగింది, అలాగే గొబ్బెమ్మలు పెట్టడం జరిగింది, విద్యార్థులు గాలిపటాలు ఎగరవేయడం జరిగింది, ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. చిన్నారులందరూ కూడా కోలాటం ఆడి ఈ భోగిమంటల చుట్టూ కోలాటం, వివిధ నృత్యాలు నిర్వహించారు. వారంతా కూడా చాలా ఆనందంగా గడపడం జరిగింది. అలాగే మిగిలిన ముగ్గుల పోటీలకు సంబంధించి మంగళవారం నిర్వహించడం జరుగుతుంది. అందులో ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయకు సంబంధించి బహుమతులను అందించడం జరుగుతుంది. ఈ విద్యార్థులందరూ కూడా రేపు జరగబోయే ముగ్గుల పోటీల్లో పాల్గొని ఇది కూడా విజయవంతం చేస్తారని, తల్లిదండ్రులంతా కూడా ఈ సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులందరికీ కూడా ధరింపజేసి ఇక్కడికి పంపించడం చాలా ఆనందంగా ఉంది. మా పాఠశాలకు విశిష్టత ఏంటంటే మా పాఠశాల చుట్టూ ప్రకృతి వాతావరణంలో చెట్లు అవి పెంచడం జరిగింది. చుట్టూ పొలాల మధ్య ఈ ప్రకృతి సంబంధించి ఈ ఆహ్లాద వాతావరణంలో ఇటువంటి పండుగలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా జరుగుతుంది. మేము ప్రతి ఏటా ఈ పండుగల విశిష్టతను తెలియపరచాలనే కుల మతాలకి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి పండుగను కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవడానికి మా విద్యా సంస్థ, మా ఉపాధ్యాయులు వారి యొక్క కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్థుల కోసమే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నామని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో గత 11 నెలలుగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామానికి చెందిన స్వర్గీయ పైని తాతారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రవీణ్ ఆర్థిక సహాయంతో నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం 2024లో మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. 2024లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరలా అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారని చెప్పారు. సుమారు 500 మంది అన్నార్థులు, పేదలు భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దాపర్తి సీతారామయ్య, సేలామంతుల వీరబాబు, పాలచర్ల సత్యనారాయణ, పైని వెంకటేశ్వరరావు, బద్ది సురేష్, డేగల సత్యబాబు, రాయి సాయి, పొట్టి శ్రేణు, పైని సూర్యనారాయణ, మలిరెడ్డి వెంకటరమణ, కుప్ప తాతారావు తదితరులు పాల్గొన్నారు. అదే
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు సకాలంలో సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా. ఈ నెల 10వ తేదీన కాకినాడ జిల్లా తొని నియోజకవర్గంలో నిర్వహించే తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా సభను విజయవంతం చేయాలి. చలో తొని పోస్టర్ను ఆవిష్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ. దేశంలో మతతత్వ రాజకీయాలకు ఆర్జం పోస్తున్న బీజేపీని, రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదింపాలి. ప్రజలకు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.